అందరికీ నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు ఒకళ్ళు మధ్య రాయబారిగా అంటే ఒక ఇన్ఛార్జిగా ఉండాలి. అక్కడ వాళ్ళు చెప్పేదానికి, ఇక్కడ నాయకులు చేసేదానికి మధ్యలో ఒకళ్ళు ఇన్ఛార్జిగా ఉండి విషయాలన్నిటి కూడా ఇక్కడ చేరదీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో నుంచే కాంగ్రెస్ పార్టీకి ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా సరే ఆ రాష్ట్రంలో ఇన్ఛార్జిని ఒకళ్ళు పెడతారు. ఏఐసిసి నుంచి, ఇక్కడ పిసిసి ఉంటుంది కాబట్టి పిసిసి, ఆ తర్వాత ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నాయి, అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రానికి కొద్దిగా ఎక్కువనే ఉంటది. సో ఇన్ఛార్జిను మార్చారట. ఇదే ముచ్చట. గతంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షిని ఆమెకు 3-4 రోజుల క్రితం వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త వచ్చింది. రావడమే మొత్తం యాక్షన్ సురువు చేస్తా ఉన్నది. మీనాక్షి నటరాజన్ గారు మనకు కనపడతా ఉన్నారు. సాదా సీదాగా మొత్తం కూడా గాంధీవాదంతో ఎటువంటి ఆరంభడాలు లేకుండా క్లియర్ గా పనిచేసుకుంటా పోతా ఉన్నది. వచ్చినటువంటి 2-3 రోజుల్లోనే తన మార్పును చూపిస్తా ఉన్నది అని చెప్పి కనబడతా ఉంటే, ప్రధానంగా తీన్మార్ మల్లన్న రావడంతో తీన్మార్ మల్లన్న గురించి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని పార్టీ లైన్ పర్ఫెక్ట్ గా దాటి పడేసిందని చెప్పి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసేసింది. ఆ తర్వాత ఆమె వచ్చే రోజు మొత్తం కూడా వెల్కమ్ బోటింగ్లు గాంధీ భవన్ మొత్తం నింపేస్తే అందుబాటులో ఉన్న నాయకులందరినీ కూడా పిలిపించుకొని, ఇగో ఇవన్నీ కాదు, ప్రజల్లో కరెక్ట్గా ఉంటేనే రాజకీయ నాయకులు అవుతారు, మీరు పేర్లు రాయించుకొని మొత్తం కథ చేసుకుంటే ఇవన్నీ అవసరం లేని విషయాలని చెప్పి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి కొద్దిగా సమాచారం అందుతా ఉంది. సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తా ఉన్నది. ఈ 2 అయిపోయినాయి. ఇక 3వది ఏంటంటే, ఇగో విహెచ్ హనుమంతరావు ఆయన ఇంట్లోనే 300 కాపు నేతలందరినీ పిలిచి సంఘానికి సంబంధించి ఓ మీటింగ్ పెట్టిండట. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇక అన్ని పార్టీ వాళ్ళని పిలిచి, ఇప్పటికే కులం గురించి, బీసీ గురించి ఎక్కువగా ఇది అవుతుంది, కాంగ్రెస్ పార్టీ చక్కగా సర్వే చేయలేదని చెప్పి ఎమ్మెల్సీ ఇప్పుడు సస్పెండ్ చేసిన తీర్మానం వల్లనే కాగితాలన్నీ గాలబెట్టిండు. అది మనందరికి తెలుసు. సో ఈయనకి కూడా వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చిరట. ఎట్లా నువ్వు మీటింగ్ పెట్టినావు, పెడితే మన పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టాలి కానీ నువ్వు ఇతర పార్టీ వాళ్ళని, ప్రతిపక్షం వాళ్ళందరినీ కూడా పిలిచి నీ ఇంట్లో ఎట్లా సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకుంటావు, మరి ఇది ఎట్లా పార్టీ క్రమశిక్షణ దాటినట్టే కదా, క్రమశిక్షణ చర్యలు ఏమేది ఉంటాయని చెప్పి ఈయనకి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కోరిండ్రట. సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది. ఫస్ట్ వికెట్ డౌన్ అయిపోయింది తీర్మానం వలన, నెక్స్ట్ విహెచ్ఏనా అని చెప్పి అన్నిటి కూడా పార్టీని సెటిలైట్ చేసినటువంటి ప్రయత్నం మీనాక్షి నటరాజన్ గారు అయితే చేస్తా ఉన్నారు. చెప్పి పంపించినట్టున్నారు. ఇక క్లియర్ గా తెలంగాణలో మనం అధికారంలో ఉన్నాం, ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా కూడా అక్కడ ప్రతిపక్షమే డామినేషన్ ఎక్కువ ఉన్నది కానీ మన అధికార పక్షం డామినేషన్ తక్కువ ఉన్నది. ఈ గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కరెక్ట్ గా పనిచేయలేదు, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఇక్కడైతే కొత్త ఇన్ఛార్జ్ కావాల్సిందే, అది కూడా మీనాక్షి నటరాజన్ గారు కావాల్సిందే. అక్కడ మీరంతా కూడా సెటిలైట్ చేయాలి, మీ యొక్క మార్కును అక్కడ చూపించాలి, మీరు యాక్షన్ లోకి దిగండి అని చెప్పి అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కనిపించినట్టు క్లియర్ గా మొత్తం చెప్పేసి, ఒక రకంగా చెప్పాలంటే అసలు పర్ఫెక్ట్ గా లేదు మన పార్టీ, అధికారంలో ఉన్నా కూడా మన మీదనే అవార్డాలు ఎక్కువైతున్నాయి, మీరు పోయి జర సెట్ చేయాల్సిందే కంపల్సరీ, మీకు పూర్తిగా మిమ్మల్ని అక్కడ వదిలేస్తున్నామని చెప్తేనే ఆమె వచ్చి ఒకళ్ళని తర్వాత ఒకళ్ళని సెటిలైట్. నో ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొకళ్ళ ఇవన్నీ కుదరవు. రేవంత్ రెడ్డి గారు అయినా సరే ఇన్ఛార్జి చెప్పిన మాట వినాల్సిందే, వినకపోతే వెంటనే అడికెళ్ళి ఫోన్ పోతుంది. అట్లనే ఉన్నది. ఒకదాని తర్వాత ఒకటిని సెటిలైజ్ చేసిన ప్రయత్నం. ప్రధానంగా ఏం చెప్తున్నారటంటే, కాంగ్రెస్ పార్టీ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, దాదాపుగా 140 ఏళ్ల పై ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, మనం కేంద్రాన్ని పరిపాలించడం, ఎన్నో రాష్ట్రాలను పరిపాలించడం, అంతేగాని తమాషా చేయొద్దు, తమాషా చేయడానికి వీళ్ళు లేనే లేదు. ఈ ముఖ్యమంత్రితో సహా, రేవంత్ రెడ్డి గారితో సహా ఎవరైనా సరే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఏ మంత్రి పని ఆ మంత్రి చేసుకోవాలి, ఏ ఎమ్మెల్యే పని ఆయన నియోజకవర్గంలో ఉండాలి అని చెప్పి దాదాపుగా ఈ సంవత్సరం చివరి వరకు, అంటే మేడం మార్చి 1st వచ్చింది కాబట్టి ఈ 10 నెలలు మార్పును చూపించాలి. తెలంగాణలో మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ప్రజలకు తెలవాలి, ఇచ్చే ప్రతి పథకం కూడా ప్రజలకు తెలవాలి అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో అన్ని క్లియర్ గా చెప్పి ఆడికెళ్ళి పంపించిర్రట. ఇప్పటి నుంచి మాత్రానికి అనేక మందికి పార్టీ లైన్ ఎవరు దాటితే అవసరమైతే ఫస్ట్ నోటీస్ ఇస్తారు, యాజ్ పర్ రూల్ ప్రకారం అవసరమైతే సస్పెండ్ చేసేస్తారు.
ఎవరైనా సరే ఇది లేనే లేదు. ఇప్పటికే మల్లన్నను సస్పెండ్ చేసిర్రు, విహెచ్ కు వార్నింగ్ ఇచ్చిర్రు. పార్టీ నాయకులంతా కూడా ఫ్లెక్సీలు గిక్సీలని తగ్గించుకోవాలి, ప్రజల్లో పనిచేయాలి, అప్పుడే రాజకీయ నాయకులు అవుతారని చెప్పేసి మరి మీనాక్షి నటరాజన్ మాత్రానికి కొంత స్పీడ్ పెంచిర్రు. స్పీడ్ పెంచడం కాదు, ఇక ఇట్లనే ఉంటది. ఖచ్చితంగా పార్టీని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం అయితే ఆ మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్నట్టు క్లియర్ గా తెలంగాణలో కనిపిస్తుంది.